తస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మ భూర్భువస్సువరో. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఈ వీక్షణ చేసేటువంటి వారు కూడా ప్రతి నెల జరిగేటువంటి చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, ఇది చూస్తున్న వారు ఎప్పుడైనా ఈ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సంకల్పాన్ని మీరు కూడా మనస్సులో చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే భగవత్స్వరూప కంచికామకోటిపీఠ హేలాపురి సంస్కృత వేదస్మార్త ప్రయోగ పాఠశాల పూర్వక జ్యోస్యుల పురుషోత్తమ వేదశాస్త్ర సభా నిర్వహణ గోశాల స్థలే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ మలమాస ప్రయుక్త జ్యేష్ఠమాసే శుక్లపక్షే పూర్ణిమాస్యాం వాసరః భానువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. మనము రుద్రం స్కూల్ ద్వారా మనకు వచ్చినటువంటి గోత్రనామాలన్నీ కూడా ఇప్పుడు వరుసగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు జ్యోస్యుల వెంకట సూర్య జయేంద్ర శర్మ గారు వారు ఆ గోత్రనామాల్ని పఠించడం జరుగుతోంది. అలాగే ఈ కమిటీ పాఠశాల యొక్క కమిటీ వారి గోత్రనామములు ఇక్కడ చెప్పడము, అలాగే వచ్చిన యజమానుల యొక్క గోత్రనామాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ గోత్రనామాల్ని ఒక్కసారి చెప్పినట్టయితే మనం చెప్పుకుందాం. అస్య యజమానో యజమానస్య కాశ్యపస గోత్రోద్భవస్య అయ్యంగార్ శర్మణః ఆరోగ్యతా ఫలసిద్ధ్యర్థం కాశ్యపస గోత్రోద్భవస్య చక్రధర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమతః లోహిత సుగోత్రః సూర్యనారాయణ శర్మనామధేయస్య లోహిత సుగోత్రోద్భవస్య దుర్గా ప్రభాకరం శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య లోహిత సుగోత్రోద్భవస్య దుర్గా అచ్యుతరామయ్య శర్మనామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం కాశ్యపసగోత్రోద్భవస్య బంగారు బాబు నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమతః శౌనక సగోత్రః సత్యశ్రీనివాస శర్మనామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీమాన్ శ్రీమతః యాస్కసగోత్రోద్భవస్య వెంకట సీతారామాంజనేయ మహాద్విజుజ్జు శర్మనామధేయస్య సహ కుటుంబానాం ఆరోగ్యతా ఫలసిద్ధ్యర్థం శ్రీవత్ససగోత్రః వెంకట సీతారామాంజనేయ శర్మ సాయి వెంకట సీతారామాంజనేయ శర్మనామధేయస్య సహ కుటుంబానాం లోహిత సుగోత్రోద్భవస్య శ్రీ శ్రీరామచంద్రమూర్తి శర్మనామధేయస్య సహ కుటుంబానాం కాశ్యపసగోత్రోద్భవస్య చంద్రశేఖరేంద్ర శర్మనామధేయో సహ కుటుంబానాం కాశ్యపసగోత్రోద్భవస్య వెంకట సూర్య జయేంద్ర శర్మనామధేయస్య సహ కుటుంబానాం కాశ్యపసగోత్రవతి రాజేశ్వరీ నామధేయవతి గంగా స్నాన ఫలసిద్ధ్యర్థం కౌండిన్య సగోత్రవతి రామేశ్వరరావు నామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభి శ్రీనివాస నామధేయస్య
కౌండిన్య సుగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేయస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. మిగతా అన్ని గోత్రనామాలు జయేంద్ర శర్మ గారు పఠిస్తారు. మనం కార్యక్రమంలో ముందరకు వెళదాము. విద్యార్థులు మీ గోత్రాలు కూడా చెప్పుకుని బాగా విద్య రావాలని ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మయా సంకల్పిత పాఠశాల దినదిన అభివృద్ధి అర్థం సంకల్పిత ఏకాన్న చండీ సప్తశతి హవన పూర్వక పశుపతి నారాయణ హవన పూర్వక యజమానస్య సంకల్పిత ప్రకారేణ వేద సన్మాన సభ సంస్థ భాగ్యనగర యజమానస్య సంకల్పిత ప్రకారేణ శ్రీ రుద్రం పాఠశాల విదేశ సౌజన్య యజమానస్య సంకల్పిత ప్రకారేణ. వారు వేద సన్మాన సభ ఫౌండేషన్ వారు, హైదరాబాదు వారు, మన పాఠశాలకి వారు ఎన్నో విధాలుగా సహకారం చేస్తూ వారి ద్వారా, అలాగే మాన్యులు వారు అమెరికాలో ఉండేటువంటి వారు, వారు రుద్రం స్కూల్ అనేటువంటి వారి ద్వారా ఈ వేద విద్యార్థులకి పాఠశాలకి అక్కడ ఉండేటువంటి హిందూ ధర్మాన్ని కాపాడబడుతూ కర్మభూమిలో ఏది చేసినా 1000 రెట్లు ఫలితం వస్తుంది అని వారికి తెలిసి వారు మనతో సంప్రదించడం చేసి వారి ద్వారా చేస్తున్నటువంటి ఈ రుద్రహోమానికి చండీ హోమానికి వారి పాఠశాల కూడా అభివృద్ధిగా ఉంటూ మనం కూడా ముందరికి వెళదామనే సంకల్పాన్ని దీంట్లో కలుపుకోవడం జరుగుతోంది. చెప్పండి. వేదశాస్త్ర సభా పూర్వక గోశాల అభివృద్ధి అర్థం మయా అన్యోన్య యజమానస్య సంకల్పిత ప్రకారేణ యజమానస్య జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మ అంశ నామ అంశ తత్తతు గ్రహదోష పరిహార అర్థం యజమానస్య కృత సంకల్పిత శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి కామాక్షి ప్రతిమ పూర్వక చండీ దేవత ప్రీత్యర్థం శ్రీ రుద్ర ప్రీత్యర్థం తత్తతు హవన సమయే విహిత మండప ఆరాధన పూర్వక మూర్తి చిత్కళ చైతన్య ప్రాప్త్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సంకల్పిత పూర్వక ధ్యాన అభిషేచన సహిత వత్స సహిత గోమహాలక్ష్మి పూజ పూర్వక యథాశక్తి అన్నప్రసాద వితరణ సమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం అహం అన్యోన్య సహాయేన కారయిష్యే. అక్షంతులు నీళ్లు తీసుకుని ఆచమనం చేసి వేసుకుని తమలపాకు దాని మీద బోలిచి పట్టుకోండి. ఆ కలశే సుధాపతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేట పృథిరాపో వాయుం విశ్వభూతాన్యాప ప్రాణాపాప ప్రవాపో నమాపో మృతమాప సమ్రాడాపో ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవస్వరాపో. ఓం. తమలపాకు నీళ్లలో శ్రీరామ అని రాసి కుడి చేతి పక్కకు 3 సార్లు తిప్పండి. ఆ నీళ్ళని పూజా ద్రవ్యాల మీద చల్లండి. గణపతి మీద చల్లండి. మీ శిరస్సు మీద చల్లుకోండి. ఇప్పుడు అక్షంతలు పుష్పము చేత్తో తీసుకుని ఆ గణపతి అనుగ్రహం లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చేటువంటి వారం కాదు కాబట్టి గణేష పంచరత్నములతో ఆయనకి నమస్కారం చేసుకుని మనం కార్యక్రమంలోకి ముందరకు వెళదాము.
ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత కలశార్చనలో ఉన్న తమలపాకు గణపతి మీద బోలిచి పట్టుకోండి. అసునీతేపట రస్మాసు చుక్షుపున ప్రాణమహనోధే భగం జోక్పశ్యామి సూర్యముచ్చదంతముదేముడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వై ధాస్థానముపయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ తం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు స్థాపితో భవ వరదో భవ సుముఖో భవ సర్వప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఆ తమలపాకుని పంచపాత్రలో పెట్టేసేసి పుష్పం అక్షంతులు తీసుకుని గణపతిని ప్రార్థన చేయండి. తతః ధ్యానం ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సగం వినాశిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశిదేభరైత్యగన్నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాది భీకరం నవోదితార్థభాస్వరం నమస్సురారి నిర్ఝరం నతాది కాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయేత్ పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం మురారిపూర్వనందనం సురారి గర్వశర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతమంతకాంతకాత్మజం మచింద్యరూపమంతహీనమంతరాయ కృంతరం హృదంతరే నిరంతరం వసంతమే భయోగినాం తమేకతం తమేవతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచరాత్. మహాగణాధిపతయే నమః. పంచరత్నపూర్వక ప్రార్థన నమస్కారాంజలిం సమర్పయామి. తర్వాత పుష్పము అక్షంతులు తీసుకుని గణపతి దగ్గర వేయండి. నమః సువర్ణరత్న ఖచిత హేమ సింహాసనం దాని తర్వాత ఒక పర్యాయం నీళ్లు చూపించి డిప్పలోకి వదిలిపెట్టండి. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ నీళ్లు ఒక్కసారి చూపించి వదిలిపెట్టండి. మళ్ళీ ఇంకో పుష్పం చేత్తో ఒక్క పర్యాయం నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని గంధంలో అద్దె పట్టుకోండి. అయ్యా, ఇప్పుడు అలంకరణార్థం పుష్పాలు నామాలు చెప్తారు. ఒక్కొక్క పుష్పము 2 అక్షంతులు అక్కడ పూజ చేయండి. సుముఖాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప. ఇప్పుడు మా పిల్లలు మీకు అగరబత్తి ఇస్తారు. అగరబత్తిని ఎడం చేత ధూపమాఘ్రాపయామి. సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయండి. మన భాగ్యోదయం వల్ల రోహిణీ కార్తె నడుస్తోంది. ఇక మీద 2 చుక్కలు నీళ్లు కింద వదిలిపెట్టండి. నాన్న, అది కట్టేవా తమ్ముడు? అయ్యా, మీ ఎదురుగుండా పెట్టినటువంటి తాంబూలం ముట్టుకోండి. ఇప్పుడు కర్పూరం వెలిగిస్తారు మా గురువు గారు. వెలిగి హారతి చూసుకోండి. ఓం కర్పూర గౌరం కరుణాభాతారం సంసారసారం భుజగేంద్రహారం
సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యవసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవైజమాన పెట్టుకుని దాని దగ్గర ఒక చుక్క నీళ్లు వదిలిపెట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. అందరూ కూడా కళ్ళగద్దుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి మప్పా మోరియా. హర నమః పార్వతీపతయే. హర హర. అక్షంతలు పుష్పము చిల్లర రూపాయలు చేత్తో తీసుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజగర్ణకః. ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ శ్లోకంలో అర్థం గణపతి యొక్క ఎక్కడైతే అనుగ్రహం ఉంటుందో విద్యారంభే. ఇక్కడ 3 విద్యార్థులతో ప్రారంభించి ఇవాళ 14 మంది విద్యార్థుల దాకా వచ్చారు. ఈ సంవత్సరం 2026, 27కు గాను ఈ నెలాఖరికి అనగా ఈ రోజుతో దరఖాస్తు పెట్టుకుని వచ్చే నెల మొదటి వారం లోపల ఎవరైతే విద్యార్థుల్ని అభ్యాసానికి పంపించదలుచుకున్నారో వారందరూ మన పాఠశాలకి విచ్చేసినట్టయితే మౌఖికంగా అక్షరములు తెలుగు రాయడము చదవడము ఇత్యాది కార్యక్రమాలు మనం చూసుకుని విద్యార్థుల్ని పెంపొందించుకునేందుకు సంకల్పం చేశాం. అది ఆయనే నిర్విఘ్నంగా పూర్తి చేయాలి. వివాహే అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అటువంటి వివాహ కార్యక్రమాలకి హిందూ బంధువులందరూ కూడా దీక్షగా ఎవరైతే పాంచాన్నిక దీక్షగా త్రియాన్నిక దీక్షగా చేసుకుందాం అనుకుంటున్నారో వారందరికీ కంచి స్వామివారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన పాఠశాల శ్రేయస్సునివ్వాలి. ప్రవేశే. ఇక్కడ మేము వచ్చినప్పుడు మట్టితో కూడుకునేటటువంటిది. ఆ మట్టి ఇవాళ ఇంతవరకు వచ్చిందంటే గృహప్రవేశం. ప్రవేశం అంటే గృహము ప్రవేశము. మీరందరూ ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా, మొదట్లో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది. ఇటువంటి ప్రవేశాలకి నిర్విఘ్నతనిస్తాడట గణపతి. వివాహే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే. అనేక మంది అనేక మాటలు మాట్లాడుకుంటారు. మనం చిత్తం శుద్ధిదైతే అనేక మంది మాట్లాడినా నా గురించి కాదు అనే భావన మనకి రావాలి. అనేటువంటి చిత్తాన్ని ఇక్కడికి వస్తే ఆ అమ్మవారు అయ్యవారు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది ఉండదు. అప్పుడు సర్వకార్యేషు అందరికీ కార్యక్రమాలు అయ్యాయనుకోండి. అనేక మంది అనేక ద్వారా చెప్పినట్టు వేద సన్మాన సభా ఫౌండేషన్ వారు రుద్రం స్కూల్ వారితో చెప్పినట్టు అందరూ ఇక్కడికి రావాలని ఆ గణపతి అనుగ్రహం వాళ్ళందరికీ మనందరికీ ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అక్కడ స్వామివారి దగ్గర పుష్పాలు అక్షంతలు సమర్పించండి. తప పాదారవిందయో సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షంతలు పుష్పం చేతితో తీసుకుని మనస్సుతో ప్రదక్షిణ చేస్తున్నాననే భావనతో ఆత్మ ప్రదక్షిణ మనఃపూర్వక ప్రదక్షిణ నమస్కారాంజలిం సమర్పయామి. 2 అక్షంతలు అక్కడ స్వామివారి దగ్గర పూజ చేయండి. ఛత్రజామరాది సమస్త సర్వోపచార పూజాం. ఇప్పుడు కుడి చేత్తో అక్షంతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని అక్షంతలు నీళ్లు డిప్పలోకి వదిలిపెట్టండి. నీళ్లు కింద వదిలిపెట్టండి. అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేయండి. అయ్యా అనుకోండి మయాదేవ. గురుగారులు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే వదిలిపెట్టేసేసేయండి. మహాగణాధిపతి ప్రసాదం. అక్కడ 2 అక్షంతలు తీసుకుని హవన యథాశక్తి సంతర్పణ పరిపూర్ణతా సిద్ధిరస్తు అన్న 2 అక్షంతలు మా గురువుగారులకు కూడా వేస్తే వాళ్ళు బాగా చూపిస్తారు. లేకపోతే రండి. చాలా శ్రమపడి వచ్చారు. మీకు అందరికీ ధర్మాన్ని నిలబెట్టే అవకాశం అమ్మవారు ఇవ్వాలి. మనశ్శాంతి ప్రాప్తిరస్తు పాణిగ్రహణ సిద్ధిరస్తు. మా మామగారు కూడా యథాస్థానం ప్రవేశయామి. ఇప్పటిదాకా మనకి సంకల్పము గురువందనము అలాగే భాగ్యసూక్త పారాయణ స్వామివారికి నమస్కారము ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. గణపతికి సంకల్పపూర్వకంగా రుద్రం స్కూల్ అలాగే వేద సన్మాన సభా ఫౌండేషన్ వారు ప్రధానంగా హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల వారి సౌజన్యంతో ఇక్కడ ఈ గణపతి పూజను చేసుకున్నాము. ఇప్పుడు స్నపన కార్యక్రమము తర్వాత అమ్మవారికి అలంకరణ ఆవాహన గోపూజ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందరూ ఈ స్నపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అటు సంకల్పిత ప్రకారేణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి
కామాక్షీ దేవత చండీపరదేవత ప్రీత్యర్థం యథాశక్తి లఘున్యాసపూర్వక స్నపనమహం కరిష్యే. తదంగ లఘున్యాసపారాయణం కరిష్యే. అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః ఆదిత్య పరమపురుషస్య రుద్రో దేవత తల్లక్షంతం తల్లక్షంతనే తర్జనీభ్యాం నమః. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. మహేశ్వరాయ చ నిరూఢపుష్పంధాత్మనే నమః. శివాయ చ జ్యోతిష్ఠామాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. శివతరాయ చ సర్వకృత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః. మయ భవే చ దర్శపూర్ణమాసాత్మనే సదసే స్వాహా. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే షడో నిరూఢపుష్పంధాత్మనే కవచాహం కౌషడ్ సర్వకృత్వాత్మనే హస్రాయ భడ్. ధ్యానం సమాశ్రితాః కలశేషు పవిత్రే పుష్పాపాన్నపాపమృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప ఛందాపశాప జ్యోతికుశాప యుగుశాప సత్యమాప సర్వదేవత గంగే జమునే కృష్ణ గోదావరి నర్మదే జలే గురు ఆయాయంతు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య. కైలాసే గమనీయ రత్నఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనుం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగతరంగరంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిఃఖరవాలఖేట విలసద్ధస్తాభిరావితాం హస్తైశ్చక్రగద శాపం గుణం బిభ్రతీం ప్రాణామనలాగ్నికాం శశిధరాం త్రినేత్రాం కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామినే నమః. ధ్యానపు తల్లక్షం అవాహయామి. తదంగా పంచామృత స్నానం అహం కరిష్యే. నాన్న కాస్త గోక్షీరాలు ఇవ్వు నాన్న. భవస్థానం ఊర్జేదధాతన మహేరణాయ చక్షుడే యోగశివతమోరసస్తస్య భాయేతే హనః ఉషదీర్మమాతరః తస్మారంగమామవైస్య క్షయాయ జన్మధ ఆపో జనయథ. ఓం ఆప్యాయ స్వసమేత దేవిశ్వద సోమవృష్ణియం భవాభాజస్య సంగతే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షుడే యోగశివతమోరసస్తస్య భాయేతే హనః ఉషదీర్మమాతరః తస్మారంగమామవైస్య క్షయాయ జన్మధ ఆపో జనయథ. ఇది క్షీరస్నానం సమర్పయామి. పెరిగేది నాన్న క్షీరాల్లోంచి వచ్చినటువంటిది. జిష్టారశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగుం హితారిషత్. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూత నమః మనోన్మనాయ నమః. తాన ఊర్జేదధాతన మహిరణాయ చక్షుడే యోగశివతమోరసస్తస్య భాయేతే హనః ఉషదీర్మమాతరః తస్మారంగమామవైస్య క్షయాయ జన్మధ ఆపో శుక్రమసి. పునః తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షుడే యోగశివతమోరసస్తస్య భాయేతే హనః ఉషదీర్మమాతరః తస్మారంగమామవైస్య క్షయాయ జన్మధ ఆపో జనయథాయ జనాః.
माध्वीर्नः सन्पोषधीः मधुनक्तमुषोजनवत्पार्थिवकं रजः मधुद्योरुस्सनः पिता मधुमान्नवनुत्पतिर्मधुमागमस्य सूर्यः माध्वीर्गावो भवन्तु नः महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् महेरणाय जिक्षते यो वश्यवतमोरसस्तस्य भाजेते नः वशदीर्ममातरः तस्मारङ्गमामभविष्य क्षीयाय जन्मधा आपो जनयथा जनाः ओम ताशर्करा अंतना तत्शर्कराणागं शर्करत्वं वज्रोवि शर्करा शर्करा भैरग्नंबर विनोद वज्रेण वास्मे पशून् परिगृह्णात तस्माद् वज्रेण पशुः परिगृहीत तस्मास्ते यानस्ते सोनोपहृते त्रिसप्ताभिः पशुकामस्य आपोहिष्ट ऐ धीमहि तन्नो रुद्र प्रचोदयात् आप विद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्माधिपति ब्रह्मा सदा नारिकेळं भवस्तान नारिकेळं महेरणाय जिक्षते योवश्यवतमोरसस्य भाजेते नः वशदीर्ममातरः तस्मारङ्गमामभविष्य क्षयाय जन्मथा आपो जनयथा जनाः या फलिनीः इडिचनन् या फलिनी ओम या फलिनी पागल्ला या फलिनीर्या फला पुष्पायास्य पुष्पिणीः बृहत्पति प्रसूतास्तानं मुञ्चन् आपोहिष्ठामेव भवस्थानं ऊर्जे दधातना महेरणाय जिक्षते योवश्यवतमोरसस्य भाजेते नः वशदीर्ममातरः तस्मारङ्गमामभविष्य क्षयाय जन्मधा आपो जनयथा जनाः तदंगमलापगर्हणस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कामश्च मे सोमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे धर्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे शेरञ्च मे लयश्च मार्दञ्च मे अमृतञ्च मे पेरुगु चिन्न पेरुगु दीर्घायुत्वञ्च मे नमित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शीलञ्च मे सुदिनञ्च मे प्रार्थना